సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ మీద దాడిని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో అయితే విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే వక్తలు ఏ విధంగా స్పందిస్తున్నారు, గవాయ్పై జరిగిన దాడిని ఏ విధంగా వాళ్ళు ఖండిస్తున్నారు అనేది వారి మాటలో నేను ప్రయత్నం చేద్దాం. భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ మీద రాకేష్ అనే ఒక న్యాయవాది చెప్పు విసిరిన సంఘటన అనేది భారత రాజ్యాంగం మీద, రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాల మీద దాడిగా మేము భావిస్తున్నాం. దీనికి ముందు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజయ్ సన్యాల్ సెప్టెంబర్ 20వ తారీఖు న్యాయ నిర్మాణ సభలో మాట్లాడుతూ భారతదేశం వికసిత భారత్గా మారాలి అంటే దానికి భారత న్యాయ వ్యవస్థ అతిపెద్ద అవరోధంగా ఉంది, సింగిల్ బిగ్గెస్ట్ హర్డిల్ అనే పదాన్ని వాడారు. దానికి రాకేష్ విసిరిన చెప్పుకి మధ్యన సంబంధం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం. ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు కమిటీలో మెంబరు అంటే చాలా ఆర్థికవేత్త, ఆయన చాలా పుస్తకాలు రచించాడు సంజయ్ సన్యాల్. ఆయన ఈ ప్రభుత్వ విధానాలకి ఒక ఆత్మ లాంటి వాడు, ఒక హార్ట్ అండ్ సోల్. అలాంటి వ్యక్తి ఆ మాట మాట్లాడాడంటే ఈ ప్రభుత్వ విధానం ఏంటి, ప్రభుత్వ ఆలోచన అవగాహన ఏంటో తెలిసింది. అంటే అవగాహనే ప్రభుత్వమే ఈ న్యాయ వ్యవస్థని ఆటంకంగా మారింది, దీన్ని మొత్తం తొలగించాలి అని చెప్పి భావిస్తున్న కాలంలో ఒక రాకేష్ లాంటి వాళ్ళు, రాకేష్ కిషోర్ లాంటి న్యాయవాదికి అది ఊతమిస్తుంది. కనుక రాకేష్ కిషోర్ దాడి అనేది ఒక వ్యూహాత్మకమైన కుట్రలో భాగమే తప్ప అదేదో కాకతాళీయమైన సంఘటన, యాదృచ్ఛిక సంఘటన, అసంకల్పిత చర్యగా మేము భావించటం లేదు. అందుకనే రాకేష్ కంటే రాకేష్ని నడిపించే భావజాలం, రాకేష్ని నడిపించే రాజ్య వ్యవస్థ, తెర వెనుకుండే డీప్ స్టేటు ఇంతకంటే ప్రమాదకరమైనవి మేము భావిస్తున్నాం. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని కోరుకునే వాళ్ళు, లౌకికవాదాన్ని, సాంఘిక న్యాయాన్ని కోరుకునే వాళ్ళు, అదేవిధంగా ఫెడరలిజాన్ని, గణతంత్రవాదాన్ని కోరే వాళ్ళందరూ కూడా, అన్ని శక్తులు కూడా రాజకీయ విభేదాలు విడనాడి ఈ దాడికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పి మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భావిస్తున్నది. అందుకే ఈ రోజున ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. పి ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి. మొన్న 6వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారిపై రాకేష్ కిషోర్ ఆయన బూటు విసిరి దాడి చేశారు. ఈ దాడిని ముందుగా మా పార్టీ మేమంతా ఖండిస్తూ ఉన్నాం. నిజానికి దాడి వ్యక్తిగతంగా చేసింది కాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగా జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఈ దేశాన్ని ఫాసిస్ట్ విధానం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, ఫాసిస్ట్ పాలన తీసుకురావాలనే రకంగా ఆలోచన చేస్తూ ఉన్నాయి. దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దానికి అడ్డుగా ఉన్న రాజ్యాంగాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో పూర్తి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రాజ్యాంగం కాదు, మనువాద రాజ్యాంగం తీసే రకంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కార్పొరేట్లను రక్షించడం కోసం, కార్పొరేట్లను బలపరచడం కోసం, కార్పొరేట్లకు దేశ సంపద దోచిపెట్టడం కోసం అనేక పథకాలు చేస్తూ ఉన్నారు, డబ్బులు దోచిపెడతా ఉన్నారు. ఈ దోపిడీకి అడ్డు రావడం కోసం ఈ మనువాదాన్ని, హిందుత్వవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఏదో మేరకు అడ్డుగా ఉంటే ఆ అడ్డును తొలగించుకోవడం కోసం వాళ్ళ అటు రాజ్యాంగం మీద దాడి చేస్తూ ఉన్నారు, ఇవాళ న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తూ ఉన్నారు. నిజానికి న్యాయ వ్యవస్థలో కూడా చెడు మంచి రెండు ఉన్నాయి. ఇదే గవాయ్ గారు కాశ్మీర్ విషయంలో వ్యతిరేకంగా తీర్పిచ్చారు, ప్రజా వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అదే రకంగా అనేక తీర్పులు వచ్చినాయి బీజేపీకి అనుకూలంగా, ప్రజలకు వ్యతిరేకంగా. రామ మందిరం సంబంధించిన తీర్పుగా, అయోధ్య తీర్పు కావచ్చు, అనేక తీర్పులు ఉన్నాయి. అదే సందర్భంలో కొన్ని విషయాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ వ్యతిరేకించడాన్ని వాళ్ళు సైన్స్ లేకపోతూ ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా వ్యవహారం చేస్తూను ఏదో మేరకు కొన్ని విషయాల్లో వ్యతిరేకిస్తూ ఉంటే ఆ వ్యతిరేకత సైన్స్ లేక ఇవాళ ఈ రకమైన దాడి చేస్తూ ఉన్నారు. ఇది కేవలం వ్యక్తుల మీద దాడి కాదు, ఈ న్యాయ వ్యవస్థ మీద దాడిగా భావిస్తూ ఉన్నాం. ఏదైతే న్యాయ వ్యవస్థ ద్వారా కార్పొరేట్లు దోపిడీకి అడ్డుకట్టడానికి ఎక్కడో అక్కడ బ్రేకులు వస్తూ ఉన్నాయో ఆ బ్రేకులు సైన్స్ లాగా ఈ దాడి చేస్తూ ఉన్నారు. ఈ దాడికి వ్యతిరేకంగా ఇది కేవలం ఒక వ్యక్తి మీద దాడిగా కాకుండా మొత్తం వ్యవస్థ మీద దాడిగా భావించాలి. కనుక ఈ దాడికి వ్యతిరేకంగా అందరూ ముందుకు రావాలని, ఖండించాలని కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మీద జరగబోయినటువంటి దాడిని గురించి ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి వాళ్ళంతా కూడా కూలంకషంగా దీని గురించి చర్చిస్తూ ఉన్నారు. ఈ దాడిని మనం ఒక వ్యక్తిగత ఉన్మాది చేసినటువంటి దాడిగా మేము భావించడం లేదు. అదేవిధంగా న్యాయమూర్తి మీద వ్యక్తిగతంగా జరిగినటువంటి దాడిగా కూడా మేము భావించడం లేదు. ఇది భారత రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద, భారత లౌకిక తత్వం మీద
అదేవిధంగా భారతదేశం మీద జరిగినటువంటి దాడిగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకన్నట్లయితే మన రాజ్యాంగం అనేటువంటిది లౌకిక తత్వం కావాలని చెప్తా ఉన్నది, మతాల మధ్య సామరస్యాన్ని పాటించాలి అని కూడా చెప్తా ఉన్నది. కానీ గత 10-15 సంవత్సరాలుగా మనం చూసినప్పుడు ప్రజల మధ్య విభజన, మతాల మధ్య విభజన, విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినందువల్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అనేటువంటి కూడా మనం గమనించాలి. ఘటన జరిగిన తర్వాత కూడా ఘటనని బలపరిచే విధంగా కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి భారతదేశ లౌకిక తత్వాన్ని కాపాడటం దుర్మార్గమా, లేదా భారతదేశ రాజ్యాంగం ఏది నిర్దేశించిందో దాన్ని పాటించడం దుర్మార్గమా అనేటువంటిది కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇది లౌకిక తత్వం మీద జరిగినటువంటి దాడి, రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా భారతదేశం అనేటువంటిది అనేక మతాల, అనేక భాషల, అనేక ప్రాంతాల సంగమం అనేటువంటిది. మనందరం ఐక్యతగా ఉండటానికి మతాలుగా అర్థం రావు అనేటువంటిది, ఏ విధమైనటువంటి విద్వేషపూరిత వాతావరణానికి లోను కాకుండా భారతదేశ సమైక్యతని, ఐక్యతని, ప్రజల మధ్య ఐక్యతని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. శ్రీమన్నారాయణ, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది. ఇక్కడ సిపిఎంఎల్ నీ డెమోక్రసీ వారి ఆధ్వర్యంలో మన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాం. అయితే ఈ దేశంలో లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి సమయం నేడు ఆసన్నమైంది. సనాతన ధర్మం పేరుతోటి ఈ దేశాన్ని చాతుర్వర్ణ వ్యవస్థ సమాజానికి తీసుకువెళ్లాలని చెప్పేసి సనాతన ధర్మవాదులు భావిస్తున్నారు. అందులో భాగంగానే గవాయి గారి మీద సుప్రీంకోర్టులో దాడి జరిగిందని చెప్పేసి భావిస్తున్నాం. దేశంలో సనాతన ధర్మం అంటే చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకురావటం, కుల వ్యవస్థను తీసుకురావటం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలకు, అంధవిశ్వాసాలకు ప్రతీకగా నిలబడినటువంటి మత వ్యవస్థను తీసుకురావటం అనేటటువంటిది. మెజారిటేరియన్ మతాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ అన్ని రకాల దాడులు కూడా పౌర హక్కుల సంఘం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గవాయి గారి మీద జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది, చట్ట వ్యతిరేకమైనదని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక విషయాన్ని డైరెక్ట్గా ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్లు పేరుతోటి సుప్రీంకోర్టుకి తీసుకొచ్చినటువంటి న్యాయవాది అది సరైనది కాదు అని చెప్పేసి జస్టిస్ గవాయి గారు పిల్లు ఫైల్ చేసినటువంటి న్యాయవాదికి పదే పదే చెప్పినప్పుడు కూడా ఆయన వినలేదు. భారతదేశంలో ఏ కోర్టులైనా సరే చట్టం పరిధిలోనూ రాజ్యాంగం పరిధిలోనే తీర్పులు ఇస్తాయి. ఇక్కడ కూడా ఆర్కియాలజీకి సంబంధించినటువంటి సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నటువంటి ఈ ఖజురాహో సంబంధించినటువంటి ఆ టెంపుల్ పరమశివుని యొక్క తల మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయడానికి తీసుకోవాలని చర్యలు చెబితే ఆయన చాలా స్పష్టంగా గవాయి గారి బెంచ్లో ఉంటూ మీరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని సంప్రదించండి, వారి పరిధిలోది, ఇది మా కోర్టు పరిధిలోకి, సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు అని చెప్పేసి ఆయన చెప్తున్నప్పుడు వినకుండా పదే పదే నేను భక్తుడిని అంటే భక్తులు దేవుణ్ణి ప్రార్థించాలని చెప్పేసి సహజంగా వచ్చినటువంటి ఒక కామెంట్ని ఈ రోజున అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నారు సనాతనవాదులు. సనాతన ధర్మం అంటే మళ్ళీ 5వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళటం, చాతుర్వర్ణ వ్యవస్థ సమాజంలోకి తీసుకెళ్ళటం, కుల వ్యవస్థ సమాజంలోకి తీసుకెళ్ళటమే తప్ప ఇంకేమీ కాదు. అభివృద్ధి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్నటువంటి సనాతన ధర్మంని ముందుకు తీసుకువెళ్ళాలని, అదేవిధంగా ఓట్ల బ్యాంకుగా మెజారిటీ హిందువులను తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సుప్రీంకోర్టులో ఈ దాడి జరిగింది. బీహార్ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో మెజారిటీ హిందువులను కూడగట్టుకోవడం కోసం, పోలరైజేషన్ చేసుకోవడం కోసమే ఈ దాడి జరిపారు. ఇది పూర్తిగా సనాతన ధర్మవాదులు పన్నినటువంటి కుట్ర. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఆయన వ్యక్తిగతంగా రాకేష్ చేసినటువంటి దాడిగా మేము భావించడం లేదు. తక్షణం దోషిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పద్మ. ఈ రోజు ఏదైతే గవాయి గారి మీద సుప్రీంకోర్టులో ఒక దాడి జరిగిందో అది అందరూ అనుకున్నట్టుగానే అది ఒక న్యాయ వ్యవస్థ అవమానకరమైంది. మన ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి అది చాలా దెబ్బ. చాలా మంది అనుకుంటున్నారు ఇది అవును, ఆయన ఒక వ్యాఖ్య చేశారు,
ఆయన అది వెటకారంగా అన్నారా మామూలుగా అన్నారా ఒక కామన్ ఒక మాటను పట్టుకొని ఆయన దానికి వివరణ కూడా ఇచ్చారు. నేను అన్ని మతాలు నాకు సమానము అది వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు. అయినా సరే అప్పుడు జరిగిన కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఇట్లా జరగడం అనేది ఒక కుట్ర కోణం అనే మేము భావిస్తున్నాం, కుట్రగానే భావిస్తున్నాం. చాలా ఒక మన సమాజంలో ఒక ప్రమాదకరమైన ఒక చాప కింద నీరులా ఈ భావజాలం అనేది ప్రజల మనసుల్ని ఎట్లాగా విద్వేషపూరితంగా మళ్ళిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక ఎన్నికల కోణం కూడా ఇందులో ఉంది. ఏం జరుగుతుంది మరి ఏది జరిగినా కూడా ఒక ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఉమెన్ అయితే ఒక క్యారెక్టర్ని ప్రశ్నించడం, ఒక దళిత్ అయితే వాళ్ళ మెరిట్ని దళిత్ మెరిట్ అయితే వాళ్ళని కించపరచడం, లేకపోతే మైనార్టీ మతస్థులైతే మైనార్టీ వాళ్ళని క్వశ్చన్ చేయడం, ఏం జరిగినా సరే సమాజంలో ఎలా జరుగుతుంది అనేది మనకి దీనివల్ల స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దాడిని ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఖచ్చితంగా ఇది చేయాలి. మనం దీన్ని చిన్న విషయం అనుకుంటున్నారు, ఆయన నేను కనీసం క్షమాపణ కూడా చెప్పనంటున్నారు. ఆయన ఒక మాట అన్నారు, పోనీ ఆయన్ని విష్ణుమూర్తితో చెప్పుకో భగవంతుడితో చెప్పుకో అని ఆయన అన్నారు. పోనీ నువ్వు బూటు విసిరావు కదా, మరి ఆయన్ని తప్పు పట్టినప్పుడు నువ్వు బూటు విసరడము నీ సనాతన ధర్మం అంటున్నావు, మరి అది సనాతన ధర్మం బూటు విసరమని చెప్తుందా? అంటే అక్కడే ఆధిపత్యం వర్గం వాళ్ళు కులం వాళ్ళు ఉంటే అట్లా జరుగుద్దా? అలా జరగదు. కులం అనేది ఎట్లా ఉందనేది మనకి అందరికీ తెలుసు. ఒక IPS ఆఫీసర్ హర్యానాలో కుల వివక్షకి పోరాడి అలసిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, పలానా ఉన్నతాధికారుల వల్లే నా భర్త వివక్షపూరితంగా కులం పేరుతో వివక్ష వల్లనే నా భర్త చనిపోయాడు అని చెప్పి. ఒక కానిస్టేబుల్ కావచ్చు, చాలామంది ఒక పెద్ద ఆఫీసర్లు ఒక కింది వర్గాల నుండి ఒక పీడిత వర్గాల నుండి ఎవరైతే వాళ్ళ మెరుడుతో పైకి వచ్చినా సరే సమాజం అసలు ఆధిపత్య వర్గాల వాళ్ళు సహించలేకపోతున్నారా? అన్నీ కూడా ఆ కోణంలో కూడా మనం చూడాలని చెప్పి, ఏమైనా సరే ఒక RSS భావజాలం విస్తరిస్తుంది, అది ప్రమాదకరమైంది. ప్రజాస్వామికులందరూ కూడా ఇది ఒక చిన్న విషయంగా చూడకూడదని అందరూ ప్రజాస్వామిక వాదులందరూ ప్రజలు ఖండించాలని చెప్పి మేము కోరుతున్నాం. సుప్రీంకోర్టులో బిఆర్ గవాయ్ మీద జరిగినటువంటి దాడి అది ఏదో ఒక వ్యక్తిగతమైనటువంటి దాడిగా మనం పరిగణించరాదు. ఇది ఒక పెద్ద రాజకీయ కుట్రలో ఎత్తుగడలు వ్యూహాల్లో భాగంగానే జరిగినట్లుగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతోన్మాద భావజాలాన్ని అసహనాన్ని ప్రజాస్వామ్య విలువని ఏమాత్రము కూడా పాటించినటువంటి మనువాద సంస్కృతిని మేళవించుకున్నటువంటి పాలక పక్షాల నాయకత్వాన పరిపాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులు సహితము రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో వ్యవస్థలన్నిటి ద్వారా కూడా ప్రజల యొక్క మెదడుని తొలుస్తున్నటువంటి సందర్భంలో ఎవరు ప్రశ్నించినా కూడా నేరస్తులాగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో నేరము నిరూపణ కాకుండా సంవత్సరాల తరబడి జైలులో మగ్గుతున్నటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలతోటి ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఆరోపణలు చూడకూడదు. ఇది రాజ్యాంగం మీద దాడిగా మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి చాలా పెద్ద భిన్నత్వంలో ఏకత్వంలాగా కొన్ని వందల సంవత్సరాల పోరాటాల ద్వారా ఈ ప్రజాస్వామ్య విలువలను మనం కాపాడుకున్నాము. వాళ్ళ RSS పార్టీ చరిత్రకారుడే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒక మాట అన్నాడు, భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు అనేవి సమాజంలో ప్రజలతో మమేకమై ఉన్నాయి, అది మనల్ని సమైక్యంగా ఉంచుతుంది, అదొక సాధనం అని చెప్పాడు. మరి ఆ భావం ఈ రోజున ఉన్నటువంటి పాలక పక్షాలకు ఎందుకు లేదు? ఈ రోజున ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు ఆ ఆలోచనతో ముందుకు సాగట్లేదంటే కేవలం ఇది రాజకీయాలని వాళ్ళు కొనసాగించే దానికోసం మనువాద సిద్ధాంతాలని మనువాద సంస్కృతిని తిరిగి మళ్ళా పునరుద్ధరించాలనేటువంటి ఆలోచనతో సాగుతున్నటువంటి కుట్ర. ఈ రోజున రాకేష్ ఆ రోజున బూటు విసిరిన తర్వాత ఒక మాట అన్నాడు, ఒక నినాదం ఇచ్చినాడు, మనువాదం మీద ఈ రకంగా అవమానం చేస్తే సనాతన ధర్మం మీద మీరు అవమానం చేస్తే ఈ రకంగానే జరుగుతుంది అని. ఏది సనాతన ధర్మము? ఈరోజు మన భారతదేశంలో రాజ్యాంగం ఏర్పరచుకున్న తర్వాత చట్టాలను ఏర్పరచుకున్న తర్వాత సామాజిక పరిణామాలను బట్టి సమాజంలో అనేక సందర్భాల్లో చట్టాలను మార్చుకుంటూ వస్తున్నాము. ఆయా సామాజిక పరిస్థితులను బట్టి సామాజిక విలువలు మారుతున్నాయి, ధర్మాలు మారుతున్నాయి, ఆ రకంగా మార్చుకుంటూ వస్తూ ఉన్నాము. కానీ మీరు చెప్పేటువంటి సనాతన ధర్మం ఏ సనాతన ధర్మము?
ఆ సనాతన ధర్మం ఈ రోజున మనం దాన్ని పాటించగలమా? కాబట్టి ఏంటంటే సనాతన ధర్మాన్ని అవమానిస్తే ఈ రకమైన ఘటనలు జరుగుతాయి అని చెప్పాడంటే దీనికి ఎంత పెద్ద ధైర్యం కావాలి. ఈ దేశంలో రాజ్యాంగం పరిస్థితి ఏంటి, ప్రజాస్వామ్య విలువలు ఏ రకంగా ఉన్నాయి అనేది దీని వెనకమాల మనం అందరం కూడా గమనిస్తే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడిగా చూడాల్సిందే, రాజ్యాంగం మీద దాడిగా చూడాల్సిందే, ఇది భారతదేశం మీద దాడిగా చూడాల్సిందే. మోడీగా చెప్తా ఉంటారు కదా పద్దాకాను, ఏదన్నా ఒక చిన్నది ఏదైనా జరిగిందంటే భారతదేశ పరిపాలనలో వచ్చినటువంటి విధానాలను ఎవరన్నా విమర్శిస్తే ఇది దేశం విమర్శించినట్లుగా మాట్లాడతారు, మోడీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లుగా మాట్లాడతారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ఏం చెప్పాలి? ఈరోజు మోడీ ఏం చెప్తాడు? ఈ రోజున ప్రభుత్వాలు ఏం చెప్తాయి? మేము ఊరికి అట్లా ఖండించామంటే సరిపోతుందా? మీరెందుకు మరి పనిష్మెంట్ చేయట్లేదు, ఎందుకు శిక్ష వేయట్లేదు వీళ్ళ మీద? మాట్లాడితే ఎవరన్నా మాట్లాడితే రాజ్యద్రోహం కేసు పెట్టేసి జైల్లో పెడతా ఉన్నారు కదా, చంపేస్తున్నారు కదా మీకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన వాళ్ళని. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామానికి దారి తీస్తూ ఉన్నాయి. దీన్ని అన్నింటి కూడా ఒక విశాలమైనటువంటి ప్రాతిపదికగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి దీన్ని ఖండించాలి. ఈ పరిస్థితి నుంచి బయటపడేదానికోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 6వ తారీఖున సిజేఐ గవాయిపై రాకేష్ అనే సీనియర్ అడ్వకేట్ చెప్పు విసిరేయడాన్ని ఖండిస్తున్నాము. ఇది వ్యక్తిగతంగా అతని మీద వేసిన చెప్పు కాదు, ఇది ఒక రాజ్యాంగం మీద వేసిన చెప్పుగా చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం పరిపాలించే వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, మన జాతీయ జెండా మీద నమ్మకం లేదు. ఈ సమయంలో గవాయ్ అనే వ్యక్తి ఒక ఇండిపెండెంట్గా స్వతంత్రంగా తీర్పిచ్చే చైతన్యం ఉన్న వ్యక్తి. అటువంటి చైతన్యం ఉన్న వ్యక్తులు ఉండటం ఈరోజు ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు. ప్రధానంగా ఈరోజు మనం చూసాము, జస్టిస్ కానీ సుప్రీంకోర్టు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తర్వాత ఏదో పదవులు ఇచ్చి మభ్య పెడుతున్నారు. అటువంటి వాటికి భిన్నంగా తన ఇండిపెండెంట్గా తీర్పులు ఇవ్వడానికి, ప్రజల పక్షాన ఉండడానికి రాజ్యాంగం ప్రకారం సమానత్వము, రాజ్యాంగం ప్రభావం వివక్ష లేకుండా రాజ్యాంగం మీద నమ్మకం ఉండి తీర్పులు ఇస్తున్న ఆ వ్యక్తిని భయపెట్టడానికి భాగంగా చేశారు. అంతేకాకుండా గవాయిని భయపెట్టడానికి కాదు, ఏ న్యాయమూర్తి అయినా, ఏ సుప్రీంకోర్టులో ఏ న్యాయమూర్తి అయినా మాకు వ్యతిరేకంగా కనుక తీర్పు ఇచ్చినట్టయితే మేము చూస్తామని చిన్న హెచ్చరిక చేశారు. రేపు ఫ్యూచర్లో అంతకంటే చేయొచ్చు, మిగతా వాళ్ళు భయపడాలని. కాబట్టి ఈ సందర్భంలో ప్రజలందరూ మేల్కొనాలి. ఈరోజు రాజ్యాంగం వెళ్ళిపోతే, రాజ్యాంగం మీద దాడి కనుక మనం ఖండించకపోతే ముందు మనం కూడా ఉండము. వీళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఎంతని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగం అభిమానించే వ్యక్తి, ఈ దేశంలో రాజ్యాంగం కాపాడబడాలని చెప్పిన వ్యక్తి, అలాంటి వ్యక్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ మీద మత ఉన్మాది, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించారనే పేరుతోటి తన బూటుకాలుతో దాడి చేయటం అనేది దుర్మార్గ విషయం. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఈ దాడిని యావత్తు భారత ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ పాటికి దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈరోజు దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడాలనే పేరుతోటి మతోన్మాదులు చేసేటువంటి దుర్మార్గమైన దాడులు ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి గవాయ్ మీద జరిగిందంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో ఒకవేళ గవాయ్ గారు రెస్పాండ్ అయ్యి క్షమించమని ఉద్దేశించినప్పటికీ కూడా చట్టం మాత్రం వదలకూడదు. ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడిన మత ఉన్మాది రాకేష్ కిషోర్ పైన కేసు నమోదు చేసి విచారణ చేసి దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్పై జరిగిన దాడి వ్యక్తిగతంగా జరిగిన దాడి కాదని, ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడి అని అయితే వక్తలు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై, భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా దీన్ని అభివర్ణించారు. ఈ విధంగా న్యాయమూర్తులపైనే దాడులకు దిగితే భవిష్యత్తులో ఈ దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అయితే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా దాడులను ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దాడికి పాల్పడినటువంటి న్యాయవాదిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ తరహా దాడులకు మరోసారి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.